పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని పెన్షన్ల పంపిణీయే చెబుతోందని అరవింద్ బాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని 3000 నుండి 4000 రూపాయలకి పెంచామన్నారు. క్రమం తప్పకుండా గెలిచిన దగ్గర నుండి పెన్షన్ పంపిణీలో వృద్ధులు వికలాంగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు దాచిపెట్టుకో, పిల్లలకి మనకు వస్తాయి. ఖర్చు పెడితే ఏముంది, అయిపోద్ది అనుకో. అవకాశం ఉంటే తెలియజేస్తూ మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి సచివాలయ సిబ్బంది అధికారులందరూ కూడా మరి వాళ్ళ మొదటి 1వ తేదీన పెన్షన్ పెంచుతున్నాము. ఈ కార్యక్రమంలో మరి మనం గెలిచిన 4 నెలల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. మరి దీంట్లో గత ప్రభుత్వంలో 3000 ఇవాళ 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వడం జరిగింది. మరి వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకి అయితే 3000 6000 చేయడం జరిగింది. 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 15000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళకి అండగా ఉండటానికి ప్రతి నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.